ఆత్మకూరుకు వచ్చిన ఏకైక పరిశ్రమను సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలతో కడప జిల్లాకు తరలించుకుపోయాడని తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. పారిశ్రామిక ప్రగతికి సహకరించాల్సిన పాలకులు రాజకీయ కక్ష సాధింపులతో మనుగడ సాధించలేరన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి రామనారాయణ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆత్మకూరు నియోజకవర్గానికి అవసరమైన సదుపాయాలు సమకూర్చి పరిశ్రమలను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తామన్నారు. ఆత్మకూరు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే దిశగా ప్రణాళికలను సిద్దం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్కాటి ఆంజనేయ రెడ్డి, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు తెలియకుండా చేశాడు అనేటువంటి కక్షతో ఈనాడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి